ఫ్యాక్టర్ థియరం. దీన్నే రిమైండర్ థియరం అని కూడా అంటారు. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. రిమైండర్ తెలుసుకోవడానికి డివైజర్ నన్న కోఎఫిషియంట్ నన్న 0 చేయాలి. ఒకవేళ రిమైండర్ 0 వచ్చినట్లయితే అది ఆ ఈక్వేషన్కి ఫ్యాక్టర్గా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్వేషన్ లోపల నుంచి 6 యొక్క ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 1, 2, 3 అండ్ 6. ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ముందు 1 సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. అదేవిధంగా 2ని సబ్స్టిట్యూట్ చేసి చూసినట్లయితే రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు x మైనస్ 2ని ఆ గివెన్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్గా పరిగణిస్తాం. ఇంకా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే లాంగ్ డివిజన్ మెథడ్ని వాడాల్సింది ఉంటుంది.